వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. నేను మీ సాయిప్రియ. ప్రస్తుతం మనం కేయూ యూనివర్సిటీలో ఉన్నాము. ఈ రోజు విశ్వవిద్యాలయాల విద్యార్థుల సమ్మేళనానికి చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన చైర్మన్ గారు ఇక్కడ ఉన్నారు మనతో పాటు. బాలకృష్ణ గారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్ ఈ రోజు మీరు ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేశారు కదా, ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు విన్నారు? వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లము, ఫ్యాకల్టీ రిక్రూట్ లేదని, తర్వాత అప్డేటెడ్ కొంత సిలబస్ లేదని, ఇవన్నీ వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము కూడా వర్క్ చేయడం దాని మీదనే ఫోకస్ చేస్తూ ఉన్నాము. అయితే మీకు తెలుసు, గత 10-12 సంవత్సరాల నుంచి విద్యా వ్యవస్థలో కొంత స్తబ్దత, కొంత అది లేకపోవడం, కొన్ని ప్రాబ్లమ్స్ అయినాయి. బట్ లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ని మేము టేకప్ చేస్తున్నాము. సో అది వాళ్ళకి ఇవ్వడం సందేశం. ముఖ్యంగా నేను వచ్చింది ఇవాళ సందేశం ఏంటంటే, భారతదేశం ప్రపంచాన్ని శాసించబోతుంది, యువత దాంట్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి యువతకు మంచి సందేశం ఇవ్వాలి, మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పడం నేను ఇక్కడ వాళ్ళకు సందేశం ఇవ్వడం జరిగింది. ఓకే సార్, అంటే ఇప్పుడు మీరు ప్రాబ్లమ్స్ విన్నారు కదా, వాళ్ళ ప్రాబ్లమ్స్ ని ఎప్పటి వరకు సాల్వ్ చేయబోతున్నారు? చేస్తాం. ప్రాబ్లము ప్రతి ప్రాబ్లమ్కు 2 అప్రోచెస్ ఉంటాయి. రెవల్యూషనరీ అప్రోచ్ అండ్ ఎవల్యూషనరీ అప్రోచ్. రెవల్యూషనరీ అంటే ఏంటంటే, స్పాట్ ఇవాళ హాస్టల్లో ప్రాబ్లం అయిందంటే యస్ టు గో అండ్ టేక్ డిసిషన్. ఇంకొన్ని ఏంటంటే, విద్యా వ్యవస్థల మార్పులు అంటే ఏంటంటే, మనకు సిలబస్ చేంజ్ చేయడం, అదంతా కొంత కమిటీస్ వేయడము, కమిషన్ అట్లా ఉంటుంది అన్నట్లు. ఎక్కువ మంది విద్యార్థులు ఏమంటున్నారంటే, గవర్నమెంట్ యూనివర్సిటీలలో కూడా ఫీజులు తీసుకుంటున్నారు అనే కంప్లైంట్ ఎక్కువగా ఉంది. దాని గురించి ఆల్రెడీ మేము 90% ఫీజులు లేకుండానే అవుతున్నాయండి. ఎక్కడో అక్కడ కొందరు వైలేట్ చేస్తుంటే కూడా మా దృష్టికి వస్తున్నాయి. ఫీజులు తీసుకోకూడదు, రియంబర్స్మెంట్ వస్తుంది, కొంత రియంబర్స్మెంట్లో లేట్ అయింది కాబట్టి అని మేము సర్టిఫికేట్స్ ఇప్పించాం. మేము రోజు చేసే పని అది హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లో. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. బట్ ఎక్కడో అక్కడ కొన్ని ఇష్యూస్ ఉంటాయి, దాన్ని మనం జనరలైజ్ చేయలేము. బట్ మా సందేశం ఏంటంటే, తప్పకుండా గవర్నమెంట్ కూడా వర్క్ చేస్తుంది. ఫీజులు ఎవరు ఏ యూనివర్సిటీస్ ఫీజుల వరకు స్టూడెంట్స్ సర్టిఫికేట్స్ ఆపకూడదు అనేది మా ఉద్దేశం. అంటే చాలా మంది ఫ్యాకల్టీ లేదు అంటే, కాలేజీలలో టీచర్స్ కూడా సరిగ్గా లేరు అన్న వినిపిస్తున్నాయి కదా, దాని గురించి. అందుకే ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ లేదని గవర్నమెంట్ కూడా చెప్పింది. రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు. అయితే మాకు కూడా ఏంటంటే, వచ్చి కూడా 2 ఇయర్స్ అయింది. ఏమైంది ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ అంటే, ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేసినాము. కొన్ని ఇష్యూస్ వచ్చినాయి. మాకేంటంటే, కాంట్రాక్ట్ లెక్చరర్స్, తర్వాత పార్ట్ టైం అని, వాళ్ళని ఎట్లా అకామిడేట్ చేయాలి, లేకుంటే కొత్తగా ఎట్లా అని, అవన్నీ ఆల్రెడీ చేసి జియో కూడా రెడీ చేశామండి. తొందరలోనే ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ చేయబోతున్నాము. చేయకపోతే గవర్నమెంట్ కూడా బ్లేమ్ అవుతుంది. అంటే తప్పకుండా అది విద్యా వ్యవస్థ నడవాలంటే టీచర్స్ ఉండాలి. కాబట్టి పర్మనెంట్ ఫ్యాకల్టీ అనేది ప్రాసెస్లో ఉన్నది. ఇవేంటంటే అప్రూవల్స్ కొంత టైం పడుతుంది అంతే తప్ప. బట్ గవర్నమెంట్ ఈజ్ వెరీ సీరియస్. వీఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ద డైరెక్షన్. ఓకే. ఈరోజు విశ్వవిద్యాలయాల విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసిన బాలకృష్ణ గారు మనతో మాట్లాడడం జరిగింది. అయితే ముఖ్యంగా విద్యార్థుల సమస్యలపైనే దృష్టి సారిస్తాను అని చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ కౌశిక్తో సాయిప్రియ, ఎన్ఎస్ఆర్ న్యూస్, వరంగల్.